ఈ రోజు మనం ఇండియా ఎదుర్కోబోయే థ్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇమాజిన్ దిస్, యూ వేకప్ టుమారో మార్నింగ్ అండ్ నథింగ్ లుక్స్ డిఫరెంట్. రోడ్స్ అన్ని స్టిల్ బిజీగానే ఉన్నాయి, ఆఫీసెస్ ఆర్ ఓపెన్, స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్సో గ్రీన్, బట్ సమ్హౌ ఆర్డినరీ లైఫ్ సడన్లీ ఫీల్స్ హార్డర్. పెట్రోల్ ప్రైస్ మళ్ళీ హైక్ అయింది, రెంట్ ఇంకా కట్టలేదని ఓనర్ మెసేజ్, ఈఎంఐ డ్యూ డేట్ వస్తుందని నోటిఫికేషన్, అండ్ స్లోలీ వితౌట్ రియలైజింగ్ ఇట్ పీపుల్ స్టాప్డ్ లివింగ్ పీస్ఫుల్లీ అండ్ స్టార్టెడ్ జస్ట్ సర్వైవింగ్. Countries don't usually collapse because of bombs. Sometimes they collapse because ordinary people can no longer afford normal life. And right now, India is entering one of the biggest pressure tests in modern history. Not from one enemy, but from everything at the same time. Climate, oil, AI, dollar uncertainty, middle class pressure. And ఇందులో scary part ఏంటంటే most people still think everything is normal, but it's not. If you look carefully, something inside the system is starting to crack. Look around you. People are earning more than before. కానీ somehow పీస్ఫుల్ గా బతకడం కష్టం అయిపోతుంది. శాలరీ అకౌంట్ లో పడిన వెంటనే 2-3 రోజుల్లో రెంట్, గ్రాసరీస్, ఈఎంఐస్, ఫ్యూయల్, స్కూల్ ఫీజ్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిసి అకౌంట్ ని ఖాళీ చేస్తున్నాయి. అండ్ ద స్కేరీ పార్ట్, ఇట్ బికేమ్ ఎ నార్మల్ రొటీన్ ఫర్ us. టీవీ ఓపెన్ చేస్తే ఏం వినిపిస్తుంది? ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, $5 trillion ఎకానమీ లోడింగ్, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై, ఇండియా ఫ్యూచర్ సూపర్ పవర్. ఇవన్నీ ఓకే, కానీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ లైఫ్ బెటర్ అయిందా? మంచి సాలరీస్ ఉన్న వాళ్ళు కూడా మంత్లీ స్ట్రెస్ లోనే బతుకుతున్నారు. ఎర్లియర్ పీపుల్ యూస్ టు సేవ్ మనీ ఆఫ్టర్ సాలరీ డే, కానీ ఇప్పుడు నెక్స్ట్ సాలరీ వరకు సర్వైవ్ అవడమే అచీవ్మెంట్ అయిపోతుంది. అండ్ అది చాలా డేంజరస్ సైన్, బికాస్ అండర్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ సైలెంట్ స్టోరీ ఇస్ రన్నింగ్. ఆల్మోస్ట్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ. లెట్స్ సీ ది స్కై. చాలా మంది ఎకనామిక్ ప్రాబ్లం అంటే ఏదో బ్యాంక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ కొన్నిసార్లు అవి ఆకాశంలో స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య చాలా చోట్ల ఈ మాట వినే ఉంటారు. సూపర్ ఎల్ నినో అని ఒక ఫినామినన్ ఉంది. పసిఫిక్ ఓషన్ టెంపరేచర్స్ అప్ నార్మల్ గా పెరిగినప్పుడు గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఇండియాకి అదొక హ్యూజ్ ప్రాబ్లం, ఎందుకంటే ఈవెన్ టుడే మన అగ్రికల్చర్ మేజర్ పోర్షన్ మన్సూన్ మీద డిపెండ్ అవుతుంది. మీనింగ్ రెయిన్ ఫెయిల్ అయితే మన రైతు ఫెయిల్ అవుతాడు, ఫుడ్ సిస్టమ్ సైలెంట్ గా వీక్ అయిపోతుంది, క్రాప్స్ ఈల్స్ తగ్గుతాయి, గ్రౌండ్ వాటర్ పడిపోతుంది, సప్లై వీక్ అయిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో మనం ఆల్రెడీ చూసాం. టొమాటోల రేట్లు ఎక్స్ప్లోడ్ అవుతాయి, ఆనియన్ ఎమోషనల్ అవుతుంది, రైస్ ప్రైజెస్ పెరుగుతాయి, మిల్క్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ నెంబర్ కాదు. ఇన్ఫ్లేషన్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మన అమ్మ గ్రాసరీ స్టోర్ లో ఐటమ్స్ తిరిగి షెల్ఫ్ లో పెట్టడం. అది రియల్ ఇన్ఫ్లేషన్. అండ్ వన్స్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ స్ట్రెస్ఫుల్, సొసైటీలో పీస్ ఎలా ఉంటుంది ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, వెదర్ అనేది జస్ట్ బిగినింగ్, రియల్ ప్రెషర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? ఆయిల్. చాలా మంది అనుకుంటారు పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఎఫెక్ట్ అవుతుందని. ఇట్స్ బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్. ఆయిల్ ఇస్ హిడెన్ ఇన్సైడ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మన స్విగ్గీ ఆర్డర్, మన ఇంట్లో ఎల్డర్స్ మెడిసిన్స్, మన గ్రాసరీస్, ఫ్లైట్స్, అంతెందుకు చివరికి మన అమెజాన్ ప్యాకేజ్, ఎవ్రీథింగ్ రన్స్ బికాస్ ఆయిల్ మూవ్స్. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ వనరబిలిటీ ఏంటో తెలుసా? మనం ఆల్మోస్ట్ ఆల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. మీనింగ్ మన డైలీ సర్వైవల్ లో కొంచెం కంట్రోల్ ఇక్కడ వేరే కంట్రీస్ ఆల్రెడీ ఇచ్చేసాం. వెస్ట్ ఏషియాలో వార్ జరిగిన, షిప్పింగ్ రూట్స్ అటాక్ అయినా, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆటోమేటిక్ గా జంప్ అవుతాయి. అండ్ వన్స్ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఎవ్రీథింగ్ రైజెస్. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, బిజినెస్ కాస్ట్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్. ఫైనల్ గా ఇలాంటివి ఏం వచ్చినా ఆ బర్డెన్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఆల్మోస్ట్ ఆల్వేస్ మనం మిడిల్ క్లాస్ పాకెట్ మీదనే. ఇది ఓకే. నెక్స్ట్, దిస్ ఈజ్ వేర్ థింగ్స్ బికమ్ స్కేరీ. ఎందుకంటే ఇప్పుడు మన ఓన్ కరెన్సీ కూడా ప్రెషర్ ఫేస్ చేస్తుంది. డాలర్ స్ట్రాంగ్ అవ్వగానే రూపీ వీక్ అవుతుంది. మోస్ట్ పీపుల్ ఇగ్నోర్ దిస్ బికాస్ ఇది టూ టెక్నికల్ అనిపిస్తుంది, కానీ అది డైరెక్ట్ గా మన లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా బయట నుండి కొనేవి ఎలక్ట్రానిక్స్, ఎక్విప్మెంట్, మెషినరీ అన్నిటికీ డాలర్స్ లోనే పే చేయాలి. సో రూపీ వీక్ అయితే ఇండియా పూరైపోయినట్టు కాదు, కానీ మన లైఫ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఫోన్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, ట్రావెల్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. స్లోగా మన ఫ్యూచర్ కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ మిడిల్ క్లాసే నలిగిపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ థ్రెట్, ఇది మనల్ని ఫినాన్షియల్ గా కన్నా సైకలాజికల్ గా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. ఏఐ. ఎర్లియర్ ఆటోమేషన్ అంటే ఫ్యాక్టరీ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందని అనుకున్నాం. ఇప్పుడు ఏఐ డైరెక్ట్ గా ఆఫీసెస్ లోకి వచ్చేసింది. కోడింగ్, కస్టమర్ సపోర్ట్, డేటా అనాలిసిస్, ఆపరేషన్స్, బేసిక్ సాఫ్ట్వేర్ టాస్క్. ఇంతకు ముందు వీటన్నిటికీ ఫుల్ టీమ్స్ ఉండేవి. ఇప్పుడు కొంతమంది పీపుల్ తో ఏఐ దాన్ని మేనేజ్ చేసేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒకే హోప్ తో గ్రాడ్యుయేట్ అవుతారు ఐటీలో సెటిల్ అవ్వాలి అని. కానీ ఇప్పుడు విత్ హైరింగ్ ఎట్ రికార్డ్ లో, ఇంక్రీజ్ ఇన్ లే ఆఫ్, జీరో క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇయర్స్ మన స్టూడెంట్స్ ఒక డేంజరస్ క్వశ్చన్
అడుగుతున్నారు. నా ఈ డిగ్రీ ఫ్యూచర్లో ఎందుకైనా పనికి వస్తుందా అని. దాట్ ఫియర్ అలోన్ మన సొసైటీని మెంటల్గా అన్స్టేబుల్ చేయడానికి సరిపోతుంది. వీటన్నిటి వల్ల స్క్వీజ్ అయ్యేది ఎవడంటే మిడిల్ క్లాసే. ఈ ప్రెజర్స్ అన్నీ కలిసి ఒక ప్లేస్లో కొలైడ్ అవుతాయి. యూ గెస్డ్ ఇట్ రైట్, మన ఇండియన్ మిడిల్ క్లాసే. దిస్ ఈస్ ద రియల్ బ్యాటిల్ ఫీల్డ్. నాట్ పాలిటిక్స్, నాట్ సోషల్ మీడియా, మన డైలీ లైఫ్. లుక్ కేర్ఫుల్లీ అట్ ద సిటీ లైఫ్ టుడే. పీపుల్ ఆర్ంట్ లివింగ్ పీస్ఫుల్లీ ఎనీమోర్. వాళ్ళు కాన్స్టాంట్ గా క్యాలిక్యులేషన్స్ తో గడిపేస్తున్నారు. ఈ మంత్ రెంట్ మేనేజ్ అవుతుందా, జాబ్ పోతే ఏం చేస్తాం, ఈఎంఐ ఎలా పే చేస్తాం, కిడ్స్ స్కూల్ ఫీజు ఎలా. ఎస్పెషల్లీ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే ఎక్స్పెన్సెస్ ఏమో జెట్ స్పీడ్ లో పెరుగుతుంటే మన సాలరీస్ ఏమో బ్రేక్ వేసుకొని కూర్చుంది. ఇన్కమ్ ఆల్మోస్ట్ డిసప్పేర్ అయిపోయింది. అండ్ స్లోలీ పీపుల్ స్టాప్ డ్రీమింగ్ ఫ్రీలీ. ఎర్లియర్ పీపుల్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు అందరి ప్లాన్ ఒకటే, డ్యామేజ్ కంట్రోల్. అండ్ అది వెరీ డేంజరస్ సైన్ ఫర్ ఎనీ కంట్రీ. ఫైనల్ గా ఇవన్నీ చూసుకొని ఇండియా కొలాప్స్ అవుతుందా అంటే నో, అబ్సల్యూట్లీ నాట్. మన కంట్రీ ఎన్నో సర్వైవ్ అయింది, ఎన్నో వార్స్ సర్వైవ్ అయింది, చాలా ఎకనామిక్ స్ట్రెస్ చూసాం, పాండమిక్ సర్వైవ్ అయ్యాం, అండ్ గ్లోబల్ షాక్ సర్వైవ్ అయ్యాం. అండ్ ఆనెస్ట్లీ మన ఇండియన్ పీపుల్ కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అడాప్ట్ అవ్వడం. ప్రెషర్ వచ్చినా మళ్ళీ లేచి ముందుకు వెళ్ళడం. దట్ రెసిలియన్స్ ఈస్ అవర్ రియల్ స్ట్రెంగ్త్. ఎస్, ఇప్పుడు లైఫ్ కొంచెం హార్డ్ అనిపించవచ్చు, మిడిల్ క్లాస్ కొంచెం ప్రెషర్ ఫీల్ అవ్వచ్చు, మన యంగర్ జనరేషన్ అన్సర్టెనిటీ ఫేస్ చేయొచ్చు. కానీ హిస్టరీలో ప్రతి స్ట్రాంగ్ కంట్రీ ఒక డిఫికల్ట్ ఫేజ్ ని ఎదుర్కొని తర్వాత ఇంకా స్ట్రాంగర్ అయింది. అండ్ మేబీ ఇది కూడా అలాంటి ఫేజే అని నేను నమ్ముతా యాక్చువల్లీ. ఎందుకంటే రియల్ ఇండియా అంటే ఎవ్రీ మార్నింగ్ లేచి ఫ్యామిలీ కోసం వెళ్ళిన ఆర్డినరీ పీపుల్. స్ట్రెస్ ఉన్నా కూడా గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. డ్రీమ్స్ అందుకోవడంలో లేట్ అయినా ఆ డ్రీమ్స్ ని కంప్లీట్ గా స్టాప్ చేయని మన యూత్. ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మే నాట్ బి ఈజీ, బట్ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ స్టోరీ గోస్ ఇట్ ఈస్ నెవర్ ఈజీ. అండ్ మేబీ మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎకానమీ కాదు, మన పీపుల్. బికాస్ వెన్ ఆర్డినరీ పీపుల్ స్టిల్ చూస్ టు ఫైట్, adapt and build, a country never truly becomes weak. India's current biggest challenge rising costs avvachu, kani mana biggest weapon is still hope. As long as that hope is there, I believe we will fight until we see it done. Thank you.